దేశాధినేతలు సొంత గూటి నుండి పారిపోయారు. సమాజం తలదించుకునే అత్యాచారాలు జరిగాయి. మానవత్వాన్ని మంటగలిపే యుద్ధ నేరాలు కొనసాగాయి. చాలా దేశాల్లో ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. ఇక విలయాలు, విషాదాలు, విధ్వంసాలు, తిరుగుబాట్లు ఇలా ఎన్నో ఘటనలకు 2024 సాక్ష్యంగా నిలిచింది. 2024లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన కొన్ని కీలక అంశాలపై ఓ లుక్కేద్దాం. 2024 ఆగస్టులో కోల్కతాలోని ఆర్జీ కార్ ఆసుపత్రి ట్రైనీ డాక్టర్పై అత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. ఆసుపత్రిలోని సెమినార్ హాల్లో జూనియర్ డాక్టర్ మృతదేహం లభ్యం కావడం సంచలనం రేపింది. ఈ ఘటన తర్వాత కోల్కతాతో సహా దేశంలోని వివిధ ప్రాంతాలలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ ఘటన తర్వాత మహిళలపై లైంగిక వేధింపుల అంశం మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. 2024 జూలైలో కేరళ వయనాడ్లో భారీ కొండచర్యలు విరిగిపడి 254 మంది ప్రాణాలు కోల్పోయారు. మెప్పాడి, ముండక్కై తదితర ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడ్డాయి. వ్యవసాయ భూమిని హోటళ్లు, రిసార్ట్లుగా మార్చడం, వీటి కట్టడాల పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా ఉండడం, కనీస ప్రోటోకాల్స్ పాటించకుండా నిర్మాణాలు జరగడమే ఈ దుస్థితికి కారణమని పర్యావరణవేత్తలు అభిప్రాయపడ్డారు. 2024 ఏప్రిల్, జూన్ మధ్యలో లోక్సభ ఎన్నికలు జరిగాయి. 543 స్థానాలకు 7 దశల్లో జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదలయ్యాయి. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 292 సీట్ల మెజారిటీ సాధించింది. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. 2024 అక్టోబర్ మధ్యకాలంలో భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇది ఇరు దేశాల మధ్య వాణిజ్యంతో సహా అనేక రంగాలపై ప్రభావం చూపింది. 6 కెనడా దౌత్యవేత్తలను భారత్ బహిష్కరించింది. కెనడా నుంచి భారత హై కమిషనర్ ఇతర దౌత్యవేత్తలను వెనక్కి పంపించింది. కెనడాలో హిందువులపై, హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. ఖలిస్తానీ తీవ్రవాదులు ఈ దాడులకు పాల్పడ్డారు. అటు బంగ్లాదేశ్లో 2024లో అనేక సార్లు అక్కడి మైనారిటీ హిందువులపై దాడులు జరిగాయి. ఆలయాలు ధ్వంసమయ్యాయి. ఇస్కాన్ సంస్థకు వ్యతిరేకంగా అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇస్కాన్ సంస్థ సభ్యుడు చిన్మయ్ కృష్ణదాస్ను బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేయడం ఉద్రిక్తతలను అమాంతం పెంచేస్తుంది. 2024 ఆగస్టులో మాజీ ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత బంగ్లాదేశ్లో మత అల్లర్లు ఎక్కువగా జరిగాయి. రిజర్వేషన్ అంశం విషయంలో నిరసనకారుల భయంతో ఆమె బంగ్లాదేశ్ వదిలి భారత్కొచ్చారు. ఆ తర్వాత భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వానికి మొహమ్మద్ యూనస్ సారథ్యం వహిస్తున్నారు. ఆయన ఎక్కువగా పాకిస్తాన్తో క్లోజ్గా మూవ్ అవుతారు. నవంబర్ 5న అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చారిత్రాత్మక విజయం సాధించారు. డెమోక్రాట్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ పై ఆయన భారీ మెజారిటీతో గెలుపొందారు. ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కు 312 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. అటు కమలా హారిస్ కు 226 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. సెనెట్ లో కూడా రిపబ్లికన్ పార్టీ మెజారిటీ సాధించింది. మరోవైపు 2023లో మొదలైన ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్ వార్ 2024లోనూ కొనసాగింది. అటు 2022లో ప్రారంభమైన రష్యా ఉక్రెయిన్ వార్ 2024లోనూ కంటిన్యూ అయింది. నిజానికి గత సంవత్సరాలతో పోలిస్తే 2024లో యుద్ధాల కారణంగా భారీగా రక్తపాతం జరిగింది. మరోవైపు సిరియాలో చాలా కాలంగా మౌనంగా ఉన్న రెబల్ గ్రూపులు బలాన్ని కూడగట్టుకుని అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. దీంతో 2000 నుంచి సిరియాను పాలిస్తున్న బషర్ అల్ అసద్ అధికారానికి తెరపడింది.